ఇది ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫ్యాబ్రిక్ మస్లిన్. ఇవి దేవతా వస్త్రాలు అనొచ్చేమో. పలచగా తేలిగ్గా గాల్లో తేలిపోతున్నట్లుంటాయి. ఒకసారి ఔరంగజేబు కూతురు మస్లిన్ వస్త్రాలను ధరించి బయటకు వస్తే, ఏంటలా ఒంటి మీద సరిగ్గా డ్రెస్ వేసుకోకుండా బయటకు వస్తావా అని కోపడ్డారట. అంటే ఈ క్లాత్ ఎంత పలచగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. లేబుల్ డ్రామా స్టూడియోకి వెళ్ళినప్పుడు రాజీ మస్లిన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఇండియాలో ఇప్పుడు 500 కౌంట్ మస్లిన్ క్లాత్ నేసే వ్యక్తి ఒకే ఒక్కరున్నారు. ఆయన పేరు నిర్మల్ సర్కార్. వెస్ట్ బెంగాల్లో ఇస్లాంపూర్లో ఉంటారు. ఇది మీటర్ 6,000 రూపాయల నుంచి ఉంటుంది. 200 సంవత్సరాల క్రితం మస్లిన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వస్త్రం. పత్తి నుంచి నూలు వడికి దారం తీసి ఇది నెయ్యడానికి మొత్తం 16 స్టెప్స్ ఉంటాయట. ఇంకొక రీల్లో చెప్తాను. ఈ పత్తి మేఘనా నది ఒడ్డున మాత్రమే పండుతుంది. ప్రాచీన గ్రీసులో దేవతా విగ్రహాలకు చక్రవర్తులు, సంపన్నులు ఈ వస్త్రం ధరించేవారు. ఫ్రెంచ్ రాణి మేరీ ఆంటోయినెట్, చక్రవర్తి జోసెఫిన్ బోనపార్ట్, జేన్ ఆస్టిన్కి కూడా ఇవి ప్రియమైన వస్త్రాలు. 20వ శతాబ్దం వచ్చేసరికి చాలా వరకు మాయమైపోయాయి. బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఈ మస్లిన్కి ఎంత ఆదరణ లభించిందో అంతే నిర్లక్ష్యానికి కూడా గురైంది. యూరోపియన్లు ఈ నేతని చేత్తో నేస్తారంటే నమ్మేవారు కాదంట. దెయ్యాలు, భూతాలు, మత్స్యకన్యలు, ఫేరీస్ వచ్చి నేస్తాయి అనేవారట. బ్రిటిష్ వాళ్ళు సొంత తెలివితేటలు ఉపయోగించి మెషిన్ ద్వారా నేయించాలని చూశారు. కానీ మన మస్లిన్తో పోటీ పడలేకపోయారు. మన క్రియేటివిటీని దొంగలించలేకపోయారు.